7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేల మరణాలు లేదా రాజీనామాల కారణంగా ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఈ ఉప ఎన్నికలకు జూలై 10న పోలింగ్ ముగియగా ఓ మోస్తారు నుంచి అధిక పోలింగ్ నమోదైంది. ఇవాళ ఆ ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తరాఖండ్లోని 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ 2 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థి కాజీ మహమ్మద్ నిజాముద్దీన్ 400 ఓట్ల స్వల్ప తేడాతో మంగ్రాల్ను గెలుచుకున్నారు. బద్రీనాథ్లో కూడా పాత పార్టీ గెలిచింది. లఖపత్ సింగ్ బుటోలా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర బండారిని 5,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రనగఢ్ దక్షిణ్ మరియు బగ్దా స్థానాలను ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. మాణిక్తల నియోజకవర్గంలో గణనీయమైన ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ డెహ్రాలో 9,000 ఓట్లకు పైగా విజయం సాధించారు. మరోవైపు హమీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పుష్పిందర్ వర్మపై బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు. జలంధర్ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ 37,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత మొదటివి. ఇందులో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి 32 తక్కువ. అయితే ఎన్డీఏ మొత్తం 293 సీట్లతో 272 సగం మార్కును దాటగలిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 232 సీట్లను కైవసం చేసుకుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.